ఈ సుఖము దుఃఖము అన్నది ఒక సైకిల్, జన్మ మృత్యు అన్నది ఒక సైకిల్. నార్ వీ కెన్ కంట్రోల్ జన్మ, నార్ వీ కెన్ కంట్రోల్ ఇది మృత్యు. అప్పుడు నేను ఎందుకు ఇక్కడే పుడుతున్నాను, ఎందుకు ఇట్లాంటివి మనం గనక చూస్తే మనకు ఆన్సర్స్ అన్ని వేదాస్లో దొరుకుతాయండి. సో వేదాస్ మనకి ఏం చెప్తాయి అంటే, నువ్వు ఇలా ఇలా ప్రవర్తిస్తే జీవరాశుల్ని అందరినీ సంతోషపెట్టాలి నువ్వు. అంటే ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా హింస చేయడము, చెడుగా ప్రవర్తించడము అనేది మన దగ్గర లేదు. దాన్ని మనం ధర్మం అన్నారు. ఎప్పుడు కూడా సత్ప్రవర్తన, శుచి, బాహ్య శుచి, అంతర శుచి, దానము, ఇలాంటి ఇట్లా ఎన్నో ఉన్నాయి మనకు వేదాల్లో చెప్పారు. మెయిన్ థింగ్ చెప్పాలి అంటే రైటియస్ బిహేవియర్, సత్ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని ధర్మము అంటారు. దీనివల్ల నువ్వు జన్మ మృత్యు అన్న సైకిల్ నుంచి బయటపడతావు, దాన్ని ధర్మం అనేది అన్నారండి. అది ఎప్పుడన్నా చెడుగా అయింది, డిస్టర్బ్ అయిపోయిందంటే కృష్ణ కమ్స్, అంటే పరమాత్మ వివిధ రూపాల్లో వస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది, ఎవరు చేస్తారంటే ఎవరైనా చేయొచ్చు. సొంతం కొడుకులు కూడా చనిపోతున్న కృష్ణ డింట్ స్టాప్. బికాస్ దేవుడు ఎవరు అంటే, నా పిల్లలా, నా భార్యనా, నా భర్తనా అన్న దాంతో సంబంధం లేదు. మనం భగవద్గీత కనుక చూస్తే కూడా నా ముందు నా పిల్లలు ఉన్నారు, నా గురువులు ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, ఇవి చూడడానికి రాదు. తప్పు చేసేవాడికి పనిష్మెంట్ అనేది ఇస్తాడు దేవుడు. అది అధర్మం చేసేవాడు ఎవరున్నా కూడా మనం పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి నా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు, మనుషులు, పశువులు అన్నది లేదు. అందుకోసం మనం చూస్తాం కదండి ఎన్నో పురాణాల్లో, కృష్ణ హ్యాస్ యాక్సెప్టెడ్ జటాయు పక్షిని స్వీకరించాడు. ఆయన అంత్యక్రియ చేసింది సాక్షాత్తు రాముడు. ఒక ఏనుగు, ఆయన కోసం సాక్షాత్ భగవంతుడు వైకుంఠ లోకం నుంచి వచ్చారు. కాబట్టి మీరు మనుషులా పశువులా అన్నది కాదు. ఎక్కడన్నా సత్ప్రవర్తన డిస్టర్బ్ అయింది అంటే యూ విల్ బి పనిష్డ్ అన్నది చెప్పేది సనాతన ధర్మం.